మాటకు లోబడే రకం కాదు. ఇది ఒక పిచ్చి బుర్ర, పిచ్చి హృదయం, పిచ్చి మనస్సు. ఏదేదో ఆలోచించేస్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు, ఏదేదో చేయాలనుకుంటారు. దేవుని మాటకు మాత్రం లోబడారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు ఇలా ఉండాలి, నిన్ను ఇలా తయారు చేయాలి, నీకు ఒక రూపం ఇవ్వాలి, నీకు ఒక అందం ఇవ్వాలి, నీకు ఒక జీవితం ఇవ్వాలి, నిన్ను ఒక స్థానంలో పెట్టాలి. దేవుడు తనతో పాటు నిన్ను ఉంచుకోవటానికి తన కుమారులుగా అన్నాడు. చోట ఏమన్నాడు? కుమారులుగా స్వీకరించడానికి. నువ్వెక్కడో రోడ్డు మీద ఉండడానికి కాదు, నువ్వెక్కడో బజార్లో ఉండడానికి కాదు, నువ్వెక్కడో లోకంలో పాపంలో శాపంలో ఉండడానికి కాదు. ఆయన ఇంటిలో, ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా కుమారులుగా ఉండడానికి. హల్లెలూయా. మనం ఆయన సన్స్.